శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస భగవానుడు రాసిన మహాభారత ఇతిహాసం మన దేవాలయంలో ప్రభాత పూజల తర్వాత చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 325 అధ్యాయాలు పూర్తి చేసి 326వ అధ్యాయంలోని 22వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 23 నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయంతి. అంజనానందనం వీరం జానకీ స్వగనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావినం తిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ మహారాజ్ की जय. గురుః ప్లావయిత్యా గురుః ప్లావయితా తస్య జ్ఞానం ప్లవ ఇహోచ్యతే విజ్ఞాయ కృతకృత్యస్తు తిన్నస్తదుభయం చజేత్. గురువు అనేవాడు సంసార సాగరం నుంచి ఒడ్డుకు చేర్చేవాడు. ఆయన ప్రసాదించే జ్ఞానాన్ని నౌక వంటిది అని చెప్తారు. మానవుడు ఆ జ్ఞానాన్ని పొంది భవసాగరాన్ని తరించి కృతకృత్యుడవుతాడు. నదీ తీరం చేరిన వ్యక్తి నావను దాటించిన నావకుని వీడినట్లుగా ముక్త పురుషుడు గురువును జ్ఞానాన్ని రెండింటిని కూడా వదిలేస్తాడు. అనుచ్ఛేదాయ లోకానాం అనుచ్ఛేదాయ కర్మణాం పూర్వైరాచరితో ధర్మ చాతురాశ్రమ్య సంకట. లోకాలు విచ్ఛిన్నం కాకుండా ఉండటానికి, పరంపరగా వచ్చే కర్మకాండలు భంగం కాకుండా ఉండటానికి 4 ఆశ్రమాల వర్ణాల పరిపూర్ణ సిద్ధి కోసం ధర్మాన్ని పూర్వులు ఆచరించారు. అనేన క్రమయోగేన బహుజాతిషు కర్మణాం హిత్వా శుభాశుభం కర్మ మోక్షో నామేయ లభ్యతే. ఈ రీతిగా నానా విధాలైన కర్మల్ని అనుష్ఠిస్తూ శుభ అశుభ కర్మల యందు ఆసక్తిని వదలడం వల్ల మోక్షం అనేది లభిస్తుంది. భావితై కరణైశ్చాయం బహు సంసారయోనిషు ఆసాదయతి శుద్ధాత్మ మోక్షం వై ప్రథమాశ్రమే. గతించిన అనేక జన్మల నుంచి మంచి పనులు చేస్తూ చేస్తూ సర్వేంద్రియాలు పవిత్రమైనప్పుడు శుద్ధాంతఃకరణం గల మనుషుడు బ్రహ్మచర్యాశ్రమంలోనే మోక్ష జ్ఞానాన్ని పొందుతాడు. తమాసాధ్యతు ముక్తస్య దృష్ట్వార్థస్య విపశ్చితః త్విషాశ్రమేషు కోన్వర్ధః భవేత్ పరమభీప్సత. ఆ స్థితిని పొంది బ్రహ్మచర్యాశ్రమంలోనే ఆత్మ సాక్షాత్కారం అయితే పరమాత్మను కోరే జీవన్ముక్తులైన విద్వాంసునికి మిగిలిన 3 ఆశ్రమాల్లో ప్రవేశించవలసిన అవసరం ఉండదు. రాజసాం తామసాంశ్చైవ నిత్యం దోషాన్ వివర్జయేత్ సాత్వికం మార్గమాస్థాయ పశ్చేదాత్మానమాత్మన. విద్వాంసుడు రాజస తామసాలైన దోషాలను వదిలి సాత్విక మార్గాన్ని ఆశ్రయించి బుద్ధి ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి. సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని సంపశ్యన్నోపలిప్యేత జలే వారి జలో యథ. సర్వప్రాణుల్లో ఆత్మని, అలానే ఆత్మలో సర్వప్రాణుల్ని దర్శించగల వ్యక్తి
జలచరమైన పక్షి నీటిలో ఉండి కూడా జలాసక్తం కానట్లుగా సంసారంలో ఉంటాడు. పక్షువత్ ప్రవణాదూర్ధ్వం అముత్రానంచమశ్నుతే విహాయ దేహాన్విముక్త నిర్ద్వంద్వ ప్రశమంగత. ఆ వ్యక్తి గూటిని వదిలి ఎగిరిపోయే పక్షిలాగా ఈ దేహాన్ని విడిపోయి ద్వంద్వరహితుడు శాంతుడు అయి పరలోకంలో మోక్షాన్ని పొందుతాడు. అత్ర గాథా పురా గీత శృణురాజ్ఞాయాతిన ధార్యంతే యాద్విజయస్తాత మోక్షశాస్త్ర విశారదై వచ. ఈ విషయమై పూర్వం యయాతి మహారాజు గానం చేసిన గాథలను చెప్తా విను. వాటిని మోక్షశాస్త్ర విద్వాంసులైన ద్విజులు ఎల్లప్పుడూ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. జ్యోతిరాత్మని నాణ్యత్ర సర్వజంతుషు తత్సమం స్వయం చ శక్యతే ద్రష్టుం సుసమాహిత చేతస. ఆత్మజ్యోతి తనలోనే వెలుగుతున్నది కానీ వేరే చోట కాదు. ఆ జ్యోతి అన్ని ప్రాణుల్లోనూ సమానంగా ఉన్నది. తన మనస్సును ఏకాగ్రం చేయగల వ్యక్తి దాన్ని స్వయంగానే దర్శించగలుగుతాడు. నా బిభేతి పరో యస్మాత్ నా బిభేతి పరాచయ యస్య నేచ్ఛతి న ద్వేష్టి బ్రహ్మ సంపత్యతే తదా. ఇతర ప్రాణుల్ని భయపెట్టనివాడు, ఇతరుల వల్ల భయపడనివాడు, ఏ వస్తువుని కోరనివాడు, ఎవరిని ద్వేషించనివాడు బ్రహ్మభావాన్ని వెంటనే పొందుతాడు. యదా భావన్న కురుతే సర్వభూతేషు పాపకం కర్మణా మనసా వాచా బ్రహ్మ సంపత్యతే తదా. మనుషుడు మనస్సు, మాట, పని అనే మూడింటితో సమస్త ప్రాణులందు ద్వేషభావాన్ని చూపించనప్పుడు బ్రహ్మభావాన్ని పొందుతాడు. సంయోజ్య మనసాత్మానం ఈర్షాం సృజ్య మోహినీం చక్వా కామంచ మోహంచ తదా బ్రహ్మత్వమశ్నుతే. మోహంలోకి నెట్టే ఈర్ష్యని, కామాన్ని, మోహాన్ని వదిలి సాధకుడు తన మనస్సును ఆత్మలో కలిపినప్పుడు బ్రహ్మత్వాన్ని పొందుతాడు. రేపు మనం 36వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.